ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం గురువుగారు సాయిరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం సంతానం ఇలా మీ సమస్య ఏదైనా 100% పరిష్కారం చెప్పబడను. గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శ్రావణ మాసం తదుపరి భాద్రపద మాసం వస్తుంది కదా. భాద్రపద మాసంలో వచ్చే మనకు ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతి నెల మనం సంకష్టహర చతుర్థి పౌర్ణమి వెళ్ళాక 3వ రోజు కానీ 4వ రోజు కానీ జరుపుకుంటూ ఉంటాం కదా. అలాగే మనకు అమావాస్య తరువాత వచ్చే పండుగ 4వ రోజు చవితి తిథి రోజున వినాయక చవితి వస్తుంది. దీన్నే వినాయక చతుర్థి అని కూడా అంటారు. వినాయక చవితి అంటేనే పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన పండుగ. మట్టి వినాయకుణ్ణి తెచ్చుకోవడం, ఏకవింశతి పత్రాలను సేకరించుకోవడం, పాలవిల్లిని కట్టుకోవడం, ఇలా పండుగ వచ్చింది అంటేనే ఎంతో సందడి మొదలవుతుంది. ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది వినాయక చవితి ఎప్పుడు వచ్చింది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది. ముఖ్యంగా అందరం కూడా విగ్రహాలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. వీధుల్లో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటాం. ఇంట్లో కూడా చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ విగ్రహాన్ని తెచ్చుకోవడానికి మనకు ఏ రోజు తెచ్చుకోవాలి, మనం ముందు రోజు తెచ్చుకుంటే కనుక ఏ టైంలో తెచ్చుకోవాలి, అదే రోజు తెచ్చుకుంటే ఏ టైంలో తెచ్చుకోవాలి, అలాగే పూజ ఏ సమయంలో స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు కదండి. ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తేదీ నక్షత్రం చిత్తా నక్షత్రం. మనం పూజ చేసేటప్పుడు ఈ సంకల్పాన్ని చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత మీ గోత్రనామాలు, మీ ఇంట్లోని వారి పేర్లతో సహా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ వినాయక చవితి అనేది ఉన్నప్పుడు, చవితి తిథి ఉన్నప్పుడు మాత్రమే మనం చేసుకోవాలి. చవితి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే కనుక సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 11:55 ప్రారంభమై సెప్టెంబర్ 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 1:55 మధ్యాహ్నం వరకు ఉంటుంది. మనకు పెద్ద పెద్ద పండుగలు ఉన్నప్పుడు 2 రోజులు తిథి ఉన్నప్పుడు మనం పూజను ఎప్పుడు చేసుకోవాలి, పండుగను ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనకు తిథి 2 రోజులు ఉన్నప్పుడు మనకు సూర్యోదయం నాడు ఎప్పుడు ఉంటే కనుక తిథి, అప్పుడు మాత్రమే మనం పూజ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే కనుక సెప్టెంబర్ 7వ తేదీ శనివారం నాడు మనకు వినాయక చవితి పండుగను జరుపుకోవాలి. అయితే మనందరం కూడా విగ్రహం తెచ్చుకుని పూజ చేసుకుంటాం కదా. ఈ విగ్రహం ఎప్పుడు తెచ్చుకోవాలి, మంచి సమయం ఎప్పుడు అంటే కనుక ఇప్పుడు చెప్తానండి. శుక్రవారం ముందు రోజు తెచ్చుకుంటే కనుక సాయంత్రం 5 గంటల తర్వాత తెచ్చుకోవాలి. ఒకవేళ శనివారం తెచ్చుకుంటే కనుక ఉదయం 7:35 నుంచి 8:50 లోపు తెచ్చుకోవాలి. విగ్రహం ఎప్పుడు తెచ్చుకున్నా సరే పూజ స్టార్ట్ చేసే ముందే దేవుడి విగ్రహాన్ని ఓపెన్ చేయాలి. అంతవరకు కూడా దేవుడి మొహాన్ని మూసే ఉంచాలి. ఇక పూజ ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక శనివారం ఉదయం 7:35 నుంచి 8:50 లోపు పూజ స్టార్ట్ చేయవచ్చు. లేదా తిరిగి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల అయితే మనం పూజ చేసుకోవడానికి మంచి సమయం. ఈ టైంలో దేవుణ్ణి పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. రాహుకాలం, వర్జం ఇవన్నీ వస్తాయి కదా. అందుకని 7:35 నుంచి 8:50 లోపు చేసుకోండి. లేదు అంటే కనుక ఆ టైంలో మిస్ అయ్యాము అంటే కనుక ఉదయం 10:30 నుంచి 12 గంటల లోపల చేసుకోవచ్చు. ఈ పూజ ఉదయం పూట మాత్రమే చేసుకునే పూజ. సాయంత్రం మామూలుగా దీపం పెట్టుకుని నైవేద్యం ఏదైనా చిన్నగా నైవేద్యం పెట్టుకుని స్వామికి హారతి ఇవ్వచ్చు. వినాయక చవితి పూజను ఎంత వైభవంగా చేస్తామో నిమజ్జనం కూడా అంతే వైభవంగా చేసి స్వామిని సాగనంపుతాం కదా. నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలి అంటే కనుక ఒకరోజు పెట్టి తీసేసేవాళ్ళు అయితే కనుక మరుసటి రోజు ఆదివారం సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 12 గంటల లోపు ఎప్పుడైనా సరే నిమజ్జనం చేయవచ్చు. లేదా 3వ రోజు చెయ్యాలి అంటారు కదా, సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 7:30 లోపు కానీ ఉదయం 9:30 తర్వాత కానీ నిమజ్జనం చేయవచ్చు.
ఐదవ రోజు నిమజ్జనం చేయాలి అంటే కనుక ఐదవ రోజు అష్టమి తిథి వచ్చింది. అష్టమి బుధవారం వచ్చింది కాబట్టి అది అంత మంచి రోజు కాదు. కాబట్టి నెక్స్ట్ డే అంటే 6వ రోజు గురువారం సెప్టెంబర్ 12వ తేదీ నిమజ్జనం చేసుకోవచ్చు. లేదా 9 రోజులు పూర్తయిన తర్వాత నిమజ్జనం చేయవచ్చు. ఇంట్లో పెట్టినప్పుడు నెక్స్ట్ డేనే నిమజ్జనం చేయండి. స్వామి ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని నియమనిష్టలు పాటించాలి, నైవేద్యాలు పెట్టాలి, నిత్య పూజ చేయాలి. ఇవన్నీ మేము చెయ్యగలము అంటేనే 9 రోజులు కూడా పెట్టుకోండి. లేదంటే నెక్స్ట్ డేనే అంటే వినాయక చవితి వెళ్ళిన మర్నాడే స్వామిని నిమజ్జనం చేయవచ్చు. శుభ్రంగా పూజ చేసుకుని ఆదివారం నాడు నెక్స్ట్ డే దీపం పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత నిమజ్జనం చేయవచ్చు. తెలిసింది కదండి, వినాయక చవితి ఎప్పుడు, ఏ టైంలో పూజ చేసుకోవాలి, నిమజ్జనం ఎప్పుడు చెయ్యాలి అనే చాలా విషయాల గురించి. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.